హాయ్ మామ. కానిస్టేబుల్ కనకం 2 ఫస్ట్ సీజన్ లాస్ట్ ఇయర్ వచ్చి మంచి సిరీస్ అనే పేరైతే తెచ్చుకుంది. మంచి వ్యూయర్షిప్ని కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సంక్రాంతి స్పెషల్గా ఈటీవీ విన్ వాళ్ళు 4 ఎపిసోడ్స్తో సెకండ్ సీజన్ని రిలీజ్ చేశారు మామ. ఇప్పుడే చూశాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అంటే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదని మాత్రం చెప్పగలను మామ. అలా అని పూర్తిగా నచ్చలేదా అంటే అది కూడా కాదు. ఓకే, అలా టైంపాస్ అయిపోయింది. మొత్తం ఎమోషనల్గా సాగిన ఒకటి రెండు చోట్ల ఎమోషన్స్, క్లైమాక్స్లో ఎక్స్పెక్ట్ చేయలేని ఒక పెద్ద ట్విస్ట్తో ఎండింగ్ ఇస్తూ థర్డ్ సీజన్కి లీడ్తో అలా వెళ్ళిపోయింది మామ. ఇప్పుడు నాకు ఉన్నంతలో పార్ట్ 1 బెస్ట్ అనిపించింది మామ. ఓపెన్గా చెప్పాలి అంటే పార్ట్ 1 కూడా నాకు యావరేజ్గానే అనిపించింది, పార్ట్ 2 కూడా నాకు యావరేజ్గానే అనిపించింది. బట్ 1కి 2కి చాలా తేడా ఉంది మామ. అక్కడ ఏదో జరుగుతుంది అనే టెన్షన్ ఎక్కువగా బిల్డప్ అవుతుంటే ఇక్కడ ఓహో ఇది జరిగిందా అని చెప్పే ప్రయత్నం చేశారు మామ. సిరీస్ మొత్తం ఎమోషనల్ టచ్ ఎక్కువగా అవటంతో సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. అలాగే ఫస్ట్ పార్ట్లో ఉన్న విలన్ వేరు, సెకండ్ పార్ట్కి వచ్చేసరికి పూర్తిగా నేరేషన్ వేరు అయిపోవడం నాకు ఎందుకో కనెక్టివిటీ లేదని కూడా అనిపించింది. ఒక 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేసి మళ్ళీ సీజన్ 3 అని వేయడం నాకు ఎందుకో డ్రాగ్ చేస్తున్నారనే ఫీల్ అయితే కలిగింది మామ. ఇక స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిన దగ్గర నుంచే సెకండ్ పార్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. కనిపించకుండా పోయిన చంద్రికని ఊరు వాళ్ళందరూ చనిపోయిందని అనుకుంటారు. కానీ కనకమహాలక్ష్మి చంద్రిక ఇంకా బతికే ఉందని నమ్మి తన కోసం అనఫిషియల్గా వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలాంటి విషయాలు బయటపడ్డాయి, ఇంతకీ చంద్రిక బతికే ఉందా లేక ఎవరైనా తనని చంపేశారా అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే సిరీస్ స్టార్ట్ అయిన విధానం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్తాను మామ. కొన్ని ట్విస్టులు వర్కౌట్ అయ్యి, ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ నాకు గట్టిగా వర్కౌట్ అయ్యింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఒకటి రెండు చోట్ల ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతుంది మామ. ఆర్టిస్టులు కూడా బాగా పర్ఫామ్ చేశారు. మెజారిటీ మూవీలో హీరోయిన్ మాత్రమే కనిపిస్తారు, మిగతా అందరూ గెస్ట్ ఎపీరియన్స్ లెక్కల్లానే చెప్పుకోవచ్చు మనం. సో అందరూ వాళ్ళ పనులు బాగానే చేశారు. విజువల్స్ కానీ ఆర్ఆర్ కానీ సిరీస్కి తగ్గట్టు ఉన్నాయి మామ. ఎడిట్లో ల్యాగ్ అనిపించిన సీన్స్ అన్ని తీసేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇక మైనస్ల విషయానికి వస్తే పైన ఏవైతే ప్లస్ పాయింట్స్ అయ్యాయో అవే మైనస్ పాయింట్స్ కూడా అవుతాయి మామ. రివీల్ అయినప్పుడు ఉన్న క్యూరియాసిటీ దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఉండదు మనకి. అసలు ఈ మొక్క చెప్పి వదిలేయడానికి సీక్వెల్ ఎందుకు, దీని బదులు ఒక 2 ఎపిసోడ్స్గా చేసి ఫస్ట్ సీజన్లోనే కలిపేయచ్చు కదా అని అనిపించింది మామ. పార్ట్ 3కి లీడ్ కూడా అనవసరం అనిపించింది. కావాలనే సాగదీస్తున్నారు అనే ఫీల్ అయితే కలిగింది. ఫస్ట్ ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ ఓకే అనిపించిన సెకండ్ థర్డ్ మాత్రం కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మామ. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ప్రతి ఎపిసోడ్లో బ్యాగ్ సర్దుకోవడం, అది తీసుకొని వేరే ఊరు వెళ్ళడం, ఆ ఊర్లో మొత్తం ఎపిసోడ్ అయిపోవడం, ఇదే జరుగుతుంది మామ. సిరీస్ మొత్తం ఎమోషనల్ సీన్సే ఉన్నా ఆ సీన్ స్టార్ట్ అవుతున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత డ్రాగ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది మామ. ఒక టైంలో వెబ్ సిరీస్ కాకుండా టీవీ సీరియల్ చూస్తున్నారేమో అని ఫీల్ అయితే కలిగింది నాకు. డైరెక్టర్ గారు ఇంకా ఇంట్రెస్టింగ్గా రన్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా సిరీస్ పరిస్థితి ఏంటి, నాకు ఎలా అనిపించింది అంటే నచ్చేసిందని చెప్పను, అలా అని నచ్చలేదని కూడా చెప్పను. ఈ సీక్వెల్కి నెక్స్ట్ ఇంకో సీక్వెల్ అవసరం లేదని మాత్రం చెప్పగలను. ఫ్రీ టైం ఉండి ట్రై చేస్తా అంటే చేయండి మామ. ఈ సీజన్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ సీజన్ తప్పకుండా చూసి ఉండాలి మామ, లేకపోతే అర్థం కాదు. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే ఉండనట్టు ఉంటుంది అని చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.